హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను ఇవ్వడం జరుగుతోంది. ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు రేషన్ కార్డులో ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే పలు మండలాల్లో కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించింది రాష్ట్ర ప్రభుత్వం. గత 10 సంవత్సరాల నుండి కొత్త రేషన్ కార్డులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో ఎలక్షన్ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తూ వస్తోంది. ఇప్పటికే పలు దఫాల్లో ప్రజాపాలన ద్వారా ప్రజల దగ్గర నుండి రేషన్ కార్డులకు అప్లికేషన్స్ తీసుకుంది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు ప్రజాపాలన ద్వారా వచ్చిన అప్లికేషన్స్ ను పరిగణంలోకి తీసుకోకుండా కేవలం మీ సేవ ద్వారా వచ్చిన అప్లికేషన్స్ ను ప్రాసెస్ చేసి అర్హులైన వారికి రేషన్ కార్డులను అందిస్తోంది. రాష్ట్రంలో ఎవరైతే మీ సేవ ద్వారా కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్ చేసుకున్నారో వారి యొక్క అప్లికేషన్స్ ను పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించాలనే ఉద్దేశంతో సివిల్ సప్లై ఆఫీసర్స్ ప్రతి ఒక్క మండలానికి ప్రత్యేకమైన యాప్ ని ఇచ్చి దాని ద్వారా అర్హుల జాబితాను తయారు చేయాలని సూచించింది. దీంతో అధికారులు ఇప్పటికే పలు మండలాల్లో సర్వే పూర్తి చేసి అర్హులను గుర్తించి వారికి కొత్త రేషన్ కార్డులను అందజేస్తోంది. అలాగే అర్హత లేని వారి యొక్క అప్లికేషన్స్ కూడా రిజెక్ట్ చేయడం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు ఇంటి యజమానిని ఆడవారిని చేయడంతో ఇప్పటికే తల్లిదండ్రుల రేషన్ కార్డులో పేరు ఉండడంతో తనకి పెళ్లి అవ్వడం జరిగినా కూడా ఆ రేషన్ కార్డుల్లోనే పిల్లల పేర్లు వస్తున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు రేషన్ కార్డుల్లో ఉన్న పేర్లను తొలగించుకుంటేనే కొత్త రేషన్ కార్డు వస్తుంది, లేదా డూప్లికేట్ గా పరిగణించి ఆ రేషన్ కార్డు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు మీరు మీ సేవా కేంద్రం ద్వారా అప్లికేషన్ చేసుకొని వారు అప్లై చేసుకుంటే సరిపోతుంది. అంతకన్నా ముందు మీరు మీ అమ్మా నాన్నలతో ఉన్న రేషన్ కార్డులో పేరు ఉంటే వెంటనే తొలగించుకోండి. 10 ఏళ్లలో అప్లికేషన్ చేసుకున్న వారు మళ్ళీ అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ అప్లికేషన్ రిజెక్ట్ అయితే దాని యొక్క స్టేటస్ అయితే తెలుసుకోండి. ప్రజాపాలన ద్వారా తీసుకున్న రేషన్ కార్డులకు సంబంధించి ఎప్పుడు దాని పని మొదలు పెడతారు అనేది వేచి చూడాలి. సో ఇది ఈరోజు వీడియో. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడే మన వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.